చావుచి పడింది నీకు. సిటీ విజన్ భవిష్య దర్శనికి తిరిగి స్వాగతం. గురుగారు, ఇప్పుడు ఆషాఢంలో పెళ్ళైన అమ్మాయి పుట్టింటికి వస్తారు కదా, మళ్ళీ తిరిగి అత్తారింటికి ఏ రోజున వెళ్ళాలి అమ్మాయి? మనకి పెళ్ళైన దంపతులు ఆషాఢంలో విడివిడిగా ఉండాలి అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. అయితే ఈ ఆషాఢంలో మనకు తొలకరి వానలు పడుతూ ఉంటాయి. మనది వ్యవసాయమైనటువంటి దేశం వెనకటి నుంచి కూడాను. ఈ తొలకరి వానలు పడుతూ ఉండడం వల్ల వ్యవసాయానికి సంబంధించిన పనులు ఈ ఆషాఢంలో ప్రారంభం చేస్తూ ఉంటాము. ఈ కొత్తగా పెళ్ళైనదంట ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తను అమ్మాయి మోహంలో ఉండి ఈ ఆషాఢంలో తను చేయాల్సిన వ్యవసాయానికి సంబంధించిన పనులని చేయలేకపోతారేమో అన్న ఒక ఆలోచనతో మన పెద్దవారు కొత్తగా పెళ్ళైనటువంటి జంటని ఆషాఢ మాసం వచ్చినప్పుడు విడివిడిగా ఉండాలి అని చెప్పేసి మనకు ఆచారంగా పెట్టడం జరిగింది. అయితే ఈ అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది కదా, మరి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళాలి కదా. అది శ్రావణ మాసంలో మనకి మొదటి 2 రోజులు ప్రాముఖ్యత వహించింది. అంటే పాడ్యమి, విద్య ఈ 2 రోజులు. ఒకవేళ 2 రోజులు కుదరకపోతే తదియ ఈ 3 రోజులు. మొదటి 3 రోజులు శ్రావణ మాసం మొదలైనటువంటి మొదటి 3 రోజుల్లో అమ్మాయిని ఒక చక్కటి సమయం చూసుకొని, అది కూడా పొద్దున్నే కాదు, ఒక శుభముహూర్తం. ఎందుకంటే మనకి రాహుకాలాలు, యమగండాలు, దుర్ముహూర్తాలు ఇటువంటివన్నీ కూడాను ఉంటూ ఉన్నాయి. ప్రతిరోజు కూడాను ఇవి ఉంటాయి. అటువంటి సమయం కాకుండా చూసుకొని పంపించాలి. అది మనకు దగ్గరలో ఉన్నటువంటి పురోహితులు ఉన్నారు కదా. పురోహితులు అంటే పురముకు అంటే ఆ గ్రామానికి జనానికి హితము చేకూర్చేటువంటి వారిని పురోహితులు అంటారు. మనకి ప్రతి గ్రామానికి పురోహితులు ఉంటారు. అటువంటి పురోహితుల్ని సంప్రదించి సమయాన్ని మనం జాగ్రత్తగా అడిగి తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ సమయానికి అత్తవారింటికి గనక తీసుకువెళ్ళటం శుభప్రదం. తద్వారా వాళ్ళ యొక్క జీవితం కూడా బాగుండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళే సమయంలో తను ఏదైనా పుట్టింట్లో భోజనము చేసి వెళ్ళాలి. భోజనము చేసి వెళ్ళటం మనకి ఇంకా మంచిది. ఎందుకు అంటే ఖాళీ కడుపుతో పుట్టింటి నుంచి ఆడపిల్లని పంపించకూడదు. అది ఒక్క శ్రావణ మాసమే కాదు, ఆడపిల్ల మన ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే, ఆడపిల్ల మన ఇంటికి ఎప్పుడు వచ్చినా పండగలకు కానీ లేకపోతే మనకి సెలవుల్లో పిల్లల్ని తీసుకొని రావడము, ఇట్లా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేకపోతే పెళ్ళైన చాన్నాళ్ళు అయిన తర్వాత అయినా మన పుట్టింటికి రావడం ఆడపిల్ల అనేది మనకు సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి ఆచారం. అలా ఏ ఆడపిల్ల మన ఇంటికి ఏ సమయంలో వచ్చినా సరే మళ్ళా తిరిగి అత్తవారింటికి వెళుతూ ఉన్న సమయంలో తనకి చక్కగా భోజనము పెట్టి పంపించడం ఆచారం. ఉత్త కడుపుతో పుట్టింటి నుంచి ఆడపిల్ల ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలా వెళితే ఏమవుతుంది అంటే అలిగి వెళ్ళిన ఫలితం వచ్చేసి, ఆడపిల్ల మన ఇంట్లో అలిగి వెళ్ళింది అంటే మన సిరి కూడా అలిగిపోయినట్టే, మనకు ఉన్నటువంటి భోగాభాగ్యాలు కూడా అలిగినట్లే అవుతుంది. ఎందుకంటే ఆడపిల్ల లక్ష్మీప్రదంగా చెబుతూ ఉంటాము. అటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ఆడపిల్ల మన ఇంటికి వస్తే తనని నిండుగా పంపించాలి. ఇప్పుడు అందులో ఆడపిల్లలు వేరే ఇంటికి వెళ్తే మన ఇంటికి వచ్చారు అంటే ముత్తైదువుతో సమానంగా కూడాను చెప్తూ ఉంటారు. ఎందుకంటే తన ఇంటి పేరు మార్చుకుని వెళ్ళింది, మళ్ళా తిరిగి మన ఇంటికి అలా వస్తూ పోతూ ఉంటే లక్ష్మీదేవి వస్తూ పోతున్నట్లుగా ఉంటుంది. అందుకని ఇంటి పేరు కూడా మార్చుకుని ఉంటుంది కాబట్టి తను ముత్తైదువుతో సమానంగా మన ఇంటికి ఎప్పుడు వచ్చినా ఒక ముత్తైదువు మన ఇంటికి వచ్చారు అన్నట్లుగా భావించి చక్కగా ఆమెకి చీర కానీ ఏదైనా పెట్టి, భోజనం పెట్టి, చీర అవి పెట్టి సాంప్రదాయంగా తండ్రి లేదంటే తన సోదరులు ఎవరైనా సరే పంపించడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. దానివల్ల ఏమవుతుంది అంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్ల మన ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటుందో, పుట్టింటికి ఎంత సంతోషంగా వచ్చి మన పుట్టింటి నుంచి ఎంత సంతోషంగా వెళుతుందో, లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో అంత సంతోషంగా నిలబడుతుంది. అందుకని ఆడపిల్లని ఆ విధంగా పంపించడం ఆచారము. కాబట్టి శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళయి వచ్చినటువంటి అమ్మాయి శ్రావణ మాసంలో వెళ్తున్న సమయంలో పాడ్యమి, విద్య, తద్య ఈ 3 రోజుల్లో ఒక శుభ సమయం చూసుకొని పంపించడం ఎంతైనా ఉత్తమమైనది. గురుగారు, శ్రావణ మాసంలో రథసప్తమి జరుపుకుంటారు కదా,
ఆ రోజు కోడలికి కొత్త చీర పెడతారు కదా, దాని విశేషం ఏంటంటారు? అయితే కొత్త చీరలు ఇప్పుడు కొత్త చీర పెట్టాలి అనేది మనకి ఎక్కడా కూడా లేదు. పండగలు వస్తే ఆడపిల్ల ఎప్పుడు వచ్చినా ప్రత్యేకంగా ఒక రోజు పెట్టాలి అన్నట్టుగా లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆడపిల్ల ఎప్పుడు వచ్చినా కొత్త చీర పెట్టి పంపించడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇందాక చెప్పాను లక్ష్మీప్రదం అని. అలా లక్ష్మీప్రదంగా చేసుకోవడం అనేదే మనకు ఆచారంగా వస్తుంది. అయితే ఈ పండగలప్పుడే విశేషంగా ఎందుకు పెడతాము అంటే, ప్రతిసారి అమ్మాయి ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా పెట్టాలి అంటే మనకు కొంతమంది శక్తి ఉంటుంది, ఉండదు. కానీ కనీసం రవిక ముక్కలైనా పెట్టాలి. ఇది మనకు వస్తున్నటువంటి ఆచారము. చీర పెట్టడం ఎందుకు అంటే, ముత్తైదువుతనాన్ని తనకి ఎప్పుడూ కూడా ఉండాలి అని చెప్పేసి పుట్టింటోళ్ళు కోరుకుంటూ పెడుతూ ఉంటారు. పసుపు, కుంకుమ, గంధము, అక్షితలు ఇవి కలిపి చక్కటి చీర మనము పెట్టే ఆచారం ఎందుకు వస్తుంది అంటే ఇదే. తను ఎప్పుడూ కూడా ముత్తైదువుతనంతో కలకల్లాడుతూ ఉండాలి. నా ఇంటి ఆడపిల్ల ఎప్పుడూ కూడా లక్ష్మీప్రదంగా ఉండాలి. తను ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంట్లో లక్ష్మీప్రదంగా ఉండాలి అంటే మనకు పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా లక్ష్మీప్రదానికి చిహ్నంగా చెప్తూ ఉంటాము. పెద్దవారందరూ కూడాను లక్ష్మీప్రదం ఏంటి అంటే మొట్టమొదటిగా చెప్పేది పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పూలు ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆడపిల్లకు కూడా అలా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు పెట్టడం వల్ల ఆమె మెట్టింట్లో లక్ష్మీప్రదంగా ఉంటుంది, మన ఇంట్లో పెట్టి తీసుకువెళ్తుంది. కాబట్టి అటు పుట్టిల్లు ఇటు మెట్టిల్లు ఈ రెండు చోట్ల కూడాను ఆమె లక్ష్మీప్రదంగా ఉండేట్లుగా ఆ అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆమె ఉన్న ప్రతి స్థలంలో కూడా లక్ష్మీప్రదం ఉండేట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటాము. మీరు ఇంతకుముందు అన్నట్టుగా పంచనారసింహాల్లో మట్టుపల్ల దేవాలయం ఎందుకే ప్రాముఖ్యత సంతరించుకుంది? మట్టపల్లి క్షేత్రం ఎందుకు ప్రాముఖ్యత వహించింది అంటే, స్వామివారు అంటే ప్రజలకు తెలిసేందుకు పూర్వమే అక్కడ మహర్షులు చాలా మంది కూడాను స్వామివారికి అనేక రకాలైనటువంటి అర్చనలు, అభిషేకాలు స్వామివారికి చేస్తూ మహర్షులు చాలా మంది తపస్సు చేసి ఉన్నారు. అయితే మట్టపల్లి స్వామివారికి మనం ఎదురుగా నిలబడినట్లయితే మనకి కుడివైపు ఒక గుహా మార్గం ఉంటుంది. ఆ గుహా మార్గం ఎక్కడికి ఉంటుందయా అంటే కృష్ణానదికి అడుగు భాగాని వరకు ఉంటుంది ఆ యొక్క గుహా మార్గం. అక్కడ మనకు మహర్షులు, ఋషులు అందరూ కూడాను ఆ గుహా మార్గం లోపల ఆ కృష్ణానది అడుగు భాగంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజుకి కూడాను తెల్లవారుజామున 3 ఆ సమయంలో, అర్ధరాత్రి 3 ఆ సమయంలో అంటే అది ఋషి ముహూర్తంగా చెబుతూ ఉంటాము. అలా ఋషి ముహూర్తంలో ఆ మహర్షులు అందరూ కూడాను వచ్చి స్వామివారికి అర్చనాది అభిషేకాలన్నీ కూడాను స్వామివారికి చేసుకొని వారు తరిస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు స్వామివారు అనుకున్నారట, నేను ఎంతసేపటికి ఋషులకే దర్శనమిచ్చి చేస్తూ ఉన్నాను, ఇలా కాదు సామాన్యమైన ప్రజల్ని కూడాను తరించాలి. కాబట్టి నా దర్శనం అందరికీ ఉంటే ఇంకా అందరూ కూడా శుభప్రదంగా ఉంటారు. కాబట్టి అందరికీ కూడాను నేను దర్శనం ఇవ్వాలి అనుకొని అక్కడ దగ్గరలో ఉన్న మాచిరెడ్డి ప్రభు అని చెప్పేసి తంగడ గ్రామం ఉంది. అక్కడ దగ్గరలో కృష్ణానది అవతలి ఒడ్డున తంగడ గ్రామంలో మాచిరెడ్డి ప్రభు అని చెప్పేసి ఉన్నారు. ఆ స్వామివారికి, ఆ రాజుకి స్వామివారు కల్లో కనపడి, నేను ఫలానా చోట గుహా మార్గంలో వెలిసి ఉన్నాను, నాకు ఇప్పటి వరకు మహర్షులందరూ కూడాను అర్చనలు అభిషేకాలు చేసి తరించారు, ఇప్పటి నుంచి నేను మానవుల్ని కూడా తరింపచేయటానికి పూనుకుంటున్నాను, కాబట్టి నీవు ఆ గుహా మార్గాన్ని తెరిపించాలి అని చెప్పేసి చెప్పారట. మరి ఆ గుహా మార్గం ఎక్కడుంది ఏమిటి అని చెప్పేసి కలలోనే మాచిరెడ్డి ప్రభు ఆ స్వామివారిని అడగగానే, నాకు ఎదురుగా కృష్ణానది తీరానికి దగ్గరలో ఒక ఆర చెట్టు ఉంటుంది. ఆ ఆర చెట్టు మీద ఒక తెల్లని గద్ద ఉంటుంది. అది మిమ్మల్ని చూడగానే స్వామివారు ఎటు దిక్కు ఉన్నారో అటు దిక్కుకి అది ఎగిరిపోతుంది. ఆ ఎగిరిపోయిన దిక్కుకు గనక మీరు ముందుకు రాగలిగితే అక్కడ ఒక గుహ కనపడుతుంది. దాన్ని కనుక మీరు త్రవ్వి చేసినట్లయితే నేను మీకు దర్శనం ఇస్తాను. కాబట్టి దాన్ని ప్రజలకి కూడాను
స్వామివారి దర్శనం అయ్యేటట్టుగా చేయాలి అని చెప్పేసి స్వామివారు ఆ రాజుగారికి ఆదేశించడం జరిగింది. ఆ విధంగా రాజుగారు కూడాను స్వామివారు చెప్పిన గుర్తుల్ని పట్టుకొని వెళ్ళి ఆ గద్ద ఎగిరిపోయినది చూసుకొని దానికి ఎదురుగా అలా ఎటైతే వెళ్ళిందో ఆ మార్గంలో తన సైన్యంతో సహా రాజుగారు వెళ్ళి ఆ గుహా మార్గాన్ని దగ్గరుండి తవ్వించి తాను దర్శనం చేసుకొని తను తరించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను మనకి స్వామివారి దర్శనం అయ్యి అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. అక్కడ ఇంకొక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే స్వామివారు ఆరె చెట్టు గుర్తు చెప్పారు కాబట్టి ఆ రోజు నుంచి ఆ రాజుగారి కాలం నుంచి ఈ క్షణం వరకు ఈ రోజు వరకు కూడాను మనకి అక్కడ ఉన్న ఆరెపత్రితో స్వామివారికి అర్చన చేసే విధానం ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఆ ఆరెపత్రిని కనుక మనం తీసుకొని మన పర్సులో కానీ మన యొక్క అంటే స్వామివారికి అర్చన చేసినటువంటి ఆరెపత్రిని ఆ ఆరెపత్రిని అర్చకులు అడిగితే ఇస్తారు. వారి దగ్గర తీసుకొని అది పర్సులో కానీ ఇంట్లో బీరువాలో కానీ లేదు వ్యాపార స్థలాలలో కానీ ఆ ఆర్యపత్రిని కనుక మనం కొంత భద్రపరుచుకున్నట్లయితే అంటే పెట్టుకున్నట్లయితే మనకి ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఆ లక్ష్మీదేవి మన వ్యాపారాల్లో కావచ్చు మన ఇంట్లో కావచ్చు కలకలలాడుతూ మన వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మట్టపల్లి స్వామివారిని ఆ మట్టపల్లి ఎక్కడ ఉంది అంటే మనకి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామం. ఇది ఇక్కడ కనుక మనం వెళ్ళగలిగితే తప్పకుండా స్వామివారి దర్శనం అవుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ధరించి ఉండాలి అని చెప్పేసి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. అయితే దీనికి మనకి హైదరాబాదు నుంచి అయితే కోదాడ వరకు వెళ్ళగలిగితే కోదాడ నుంచి మట్టపల్లికి మనకు బస్ సౌకర్యం ఉంది. లేదు అంటే హుజూర్ నగర్ వరకు వెళ్ళగలిగితే అక్కడి నుంచి బస్సులు ఆటోలు ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి, అలా వెళ్ళవచ్చు. విజయవాడ నుంచి వచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే కోదాడ వచ్చి కోదాడ నుంచి కానీ లేదా హుజూర్ నగర్ గ్రామం నుంచి కానీ ఆ మట్టపల్లి స్వామి వారికి వెళ్ళవచ్చు. లేదు కృష్ణ అవతలి ఒడ్డు ఉన్నవారైతే కృష్ణని దాటుకొని తంగెడ గ్రామం మనకి ఇందాక చెప్పాం కదా మాచిరెడ్డి ప్రభు పరిపాలన ఆ తంగెడ గ్రామం నుంచి మనకి సౌకర్యాలు ఉన్నాయి, అలా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. మన